సీట్ల పరిమితమైంది. తెలంగాణ తెచ్చిన పార్టీ అంటే ఏమైంది? అహంకారము, అవినీతిని ఎవరైనా తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. అవినీతిని సాధిస్తారు కానీ అహంకారం తగ్గించారు. అది అహంకారం మాట అంటున్నారు. కవిత చెప్పిన తప్పు అంటున్నాను. అసలు ఏదైనా పవన్ కళ్యాణ్ జోక్యం గతంలో అయ్యే జాగిరా అంటే మనందరం స్పందించడం, అట్లానే మన 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 కొబ్బరి చెట్టు వెళ్ళిపోయిన దాని మీద తెలంగాణ ప్రజల అవమానానికి స్పందించడం. కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అంటున్నాను. అంటే ఏం లేదు, ఒక చరిస్మా నాయకుడు మీరు విమర్శిస్తే చెందాలేస్తే మళ్ళీ పత్రికలకు ఎక్కొచ్చు, ఇది ఒక దీన్ని వాడుకున్నామని చేసి ఆమె వ్యక్తిగతంగా చాలా విషయాలు మాట్లాడుతుంది. అడుసులు ఒక్కనేలా కాలు గడగనేలా అన్నట్టు ఆమె మాట్లాడడం వల్ల ఆమెకే నష్టం అంటున్నాం. మహిళా గౌరవంతో ఇప్పటి కూడా జనసేన నాయకులు కానీ అందరూ చూసుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే తండ్రి గుండెల మీద కుంపటిగా కడుచుకుంటే కాళ్ళ మీద పడతాని కవితను సస్పెండ్ చేసి ఊరుకున్నారు. కానీ తెల్లాలేస్తే మీయావసరం తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అని ఒక్కదానిలా కాదు, ఒక ఆయనేమో వాడు గుంటనక్క అంటది మన భావాన్ని పట్టుకొని, అన్నను పట్టుకుని ఇంకో మాట, తండ్రినేమో మారిన మనిషి మర మనిషి అంటది. ఇంకేం కావాలి? ఆమె నిజంగా మన లక్ష్మణ్ గౌడ్ అన్నట్టు అన్ని రకాలు అనుభవించి అప్పుడు ఏం మాట్లాడకుండా పదవులు ఉన్నప్పుడు పెదవులు మూసుకొని అధికారం పోయిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఆ కన్న బిడ్డగా తండ్రి వెంబడి ఉండాలి. ఒక రకంగా చెప్పాలి, పంచైనా చెడ్డాను తప్పైనా ఒప్పైనా తెలంగాణ సమాజం ఆ మాట అంటుంది. ఆమె అట్లా ఎవరికి మర్యాద లేదు. ఆఖరికి గుంటకల్ల జగదీశ్వరుని పట్టుకొని పుట్టోడు అంటది, ఇల్లు పుట్టు అంటది. ఎవరిని పడితే వాడిని మాట్లాడితే నిన్ను కూడా కామెంట్ చేస్తారు కదా. బాడీ షేమింగ్ అనేది తప్పు, ఒక మహిళగా ఆమె చేస్తుంది తప్పు అంటున్నారు. అసలు ఇడుపు కాయడం సినిమాకు పవన్ కళ్యాణ్ ఏం సంబంధం? ఆయన దిగుతుందా, ఆయన చేసిండా, ఆయన కనీసం ఈ విషయాల్లో ఏమైనా స్పందించిందా? మొన్ననే ఆయనకు అర్థమైంది. మొన్న మంచి మాట అన్నాడు పవన్ కళ్యాణ్. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ గా మారిండు. మొన్న తెలుగుదేశానికి కాషాయానికి పట్టుపట్టడానికి ఆయన మధ్యగా ఉండి ఒక ఫెవికాల్ గా అతికించిండు కనుకని వాళ్ళ కూటమి సంస్థ నిలబడ్డారు. దానికి విషయం తెలుసు, జగన్మోహన్ ఓడించాలని ఏం చేయాలని. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సక్సెస్ఫుల్ 10 ఏళ్ల తర్వాత, ఒక్కనాడు కానీ 10 ఏళ్ల తర్వాత సక్సెస్ఫుల్ నాయకుడితో ఉప ముఖ్యమంత్రిగా అయింది. 2 పొరపాట్లు చేసింది మనం అన్నాం. అప్పుడు ఏది కొబ్బరి చెట్ల గురించి మాట్లాడి తప్పన్నా, ఆ రోజు కాకుండా తెల్లారో మర్నాడు మీటింగ్ పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది. అనవసరంగా ఆ 2వ తారీఖు నాడు దానిలో ఎక్కడ తప్ప అని జనసేన నాయకులు కూడా తెలుసు. మనం అందరం తప్పు పెట్టాం. ఆ రోజు కాకుండా ఇంకెప్పుడు పెట్టుకుని ఏం కాకపోతుంటే పండుగ నాడు ఇప్పుడు ఇంత పండుగ తరచు చావబడ్డ అప్పు మోయించిన కరెక్ట్ కాదు. ప్రజలకు వ్యతిరేకత ఉన్నప్పుడు కొంచెం తగ్గి ఉండాల్సిన అవసరం ఉండే నేను కూడా అంటాను. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఏం సంబంధం లేదు. ఆయన గురించి మాట్లాడిన అయితే కవితకు లేదంటున్నాడు. ఆ మాట పూర్తి ఖండిస్తున్నా, తప్పు. అనవసరంగా ఆడవాళ్ళ మధ్య ఇచ్చారు. తాను ఇడుపు కాయదానికి లక్ష్మణ్, నేను అడ్వకేట్ ను, ఇడుపు కాయదానికి ఆయన బెయిల్ కూడా బెయిల్ నుంచి విడుదల అయింది కదా, జైలు నుంచి విడుదల అయింది అంటాం కదమ్మా. జైలు నుంచి విడుదల అంటామా, తెలంగాణలో విడుదల అంటాం, అంతే కదా. నేనేమన్నా ఇరుపు కాగితం అని అర్థం జరుగుతుందా ఉన్నవాళ్ళు ఆంధ్రనే కాదు లక్ష్మణ్ గారు. నేను 3 రోజులకి మాట్లాడుతున్నాను. తెలంగాణలో ఉన్న 2 నా పిల్లలకు కూడా తెలియదు అంటున్నాను. నేను నా తరం తప్ప మిగతా తర్వాత పిల్లలకు తెలియదు. తెలంగాణ అనే కదా నేను పూర్తి తాతల తరం 7 తరాలు 12 తరాలు ఇక్కడనే ఉన్నాం కదా. నేనేమంటున్నాను అంటే కొన్ని పదాలు అందరికీ అర్థం కావు, తెలవాల్సిన అవసరం. నా మనవడు ఏమంటాడు, బూట్లు పైతాపులు అంటాను. నేను నాకు 68 ఏళ్ళు వస్తున్నాను. నేను బూట్లు పైతాపులు అంటే తాతయ్య అర్థ తెలుగు మాట్లాడకండి అంటాడు. ఏందిరా అంటే పైతాపులు అంటే సాక్షు, బూట్లు అంటే బూట్లే కదా. ఇంకా నేను షూ అంటాను, వాళ్ళు సాక్షి అంటారు, నేను పైతాపులు బూట్లు అంటాను. అంటే అర్థం కాకపోతే మన పొరలు కూడా పంపిద్దామని కాదు కదా. నేనేమంటున్నాను అంటే ప్రతి 100 కిలోమీటర్లు భాష మారుతుంది, దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ పేరు చెప్పుకొని ఆంధ్ర ఆధిపత్య వార్తను కూడా కరెక్ట్ గా మాకు ఈ మధ్యన ఒక 2 మిత్రులు పంపారు. నాకు వ్యక్తిగతంగా సార్ అని దుర్గా శ్రీరామ్ గారు నాకు పంపారు. ఏమని, అరే ఆంధ్రుడు అవమానిస్తే మీకు పాట పడుస్తాం తెలంగాణ. ఆయన పెద్ద ఆవేశం స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇస్తారు విశ్లేషకులకు, ఎందుకు ఇస్తారు అంటున్నాను నేను. విశ్లేషకులు గారు ప్రధానంగా కవిత గారు కావాలని వాంటెడ్లీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ఏదో ఒక రకంగా అనునిత్యం వార్తల్లో ఉండాలని చూస్తుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వాస్తవం ఉందంటారా? ఖచ్చితంగా ఉన్నది. లక్ష్మణ్ గౌడ్తో ఏకీవిస్తున్న ఆ విషయంలో అంటున్నా నేను. పవన్ కళ్యాణ్ మిగతా పొరపాట్ల విషయంలో నేను స్పష్టంగా నేను అయ్యే జాగిరాన్ని తప్పు, ఆ రోజు వస్తుంది తప్పు, మన కొబ్బరి చెట్ల గురించి తప్పని నేను స్పష్టంగా అంటున్నాను. కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో టార్గెట్ చేసుకోవడం కవితకు పూర్తిగా తప్పు అంటున్నాను. ఆమె కేవలం ప్రచారం పొందడానికి మాత్రం ఈ పని చేసింది, అసలు ఈ చర్చ కారణమైంది అంటున్నాడు. నేను చెప్తాను, ఇడుపు కాగితం సంగతి ఇక్కడ మన తెలంగాణ వాళ్ళకు కూడా అర్థం కావాలి కనుక. ఇడుపు కాగితం అంటే నేను 3 రోజుల నుంచి ఎవరు తెలంగాణ ఎవరు కలిసి అడుగుతున్నా, లక్ష్మణ్ లాంటి మిత్రులు అందరూ అడుగుతున్నా. ఏమో సార్ మాకు తెలియదు అంటున్నా. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎందుకు తెలియదు అంటే దాన్ని డైవర్స్ పిటిషన్ గా మనం భావిస్తున్నాం. ఇడుపు కాగితం ఏంటి, మా దగ్గర మలుగు రాకే అని మా ఊళ్ళో ఒక ఆయన ఉంటే కోమట ఆయన ఇంటి ముందు రోజు పంచాయతీ నడుస్తుంది. ఏంటి అంటే ఇడుపు కాగితం నష్టం. ఆయన లక్ష్మణ్ ఏమైనా మాట్లాడుతుందా? లక్ష్మణ్ ఏమైనా మాట్లాడుతున్నారా? లక్ష్మణ్ గారు ఏంటి అంటున్నారు? లక్ష్మణ్ మాట్లాడుతున్నారు మీరు? లక్ష్మణ్ గారు మీ వాయిస్ మ్యూట్ లో.
లక్ష్మణ్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, మీరేదో అడుగుతున్నారంట. ఎస్ మాట్లాడండి. అయ్యా వినబడుతుంది, అడుగుతున్నారు. కాదు మీరు మాట్లాడుతుంటే నాతో ఏమైనా మాట్లాడుతున్నా అనుకున్నా. రైట్ నేను చెప్తాను. మధు రాజయ్య లక్ష్మణ్ వినండి. అయితే రోజు ఆయన ముందు 10 మంది కూర్చుంటారు. ఏం నాకు అర్థం కాదు, చిన్నపిల్లలు. నేను అడ్వకేట్ కూడా కాడే అప్పటికి. ఆయన ఏంటంటే ఇడుపు కాయలు అందరు రాయరు. అందరూ భూమి అమ్మడము, ఇట్లా అమ్మడము, కొనుగోలు అవి రాస్తారు, కానీ ఇడుపు కాయలు అందరు రాయరు. దాంట్లో అరిష్టమని రాయరు. మా అడ్వకేట్ కూడా చాలా మంది విడాకులు తీసుకోరు. నేను చేసిన విడాకులు మస్తు చేస్తాను. కానీ ఏమంటున్నానంటే ఆయన ఇంట్లో రోజు ఏం చేస్తున్నాయంటే ఆయన ఇడుపు కాయ రాజే ఆయన మా ఇంటి పేరు మొగ్గు రాజే, కానీ ఇడుపు కాయ రాజే ఆయన చచ్చిపోయింది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇడుపు కాగితం అనేది అర్థమైన తెలుగు పదం. అంటే ఒక్క ఇంగ్లీష్ పదం లేదు. ఇడుపు అంటే విడిచిపెట్టడం, కాగితం అంటే కాగితం, కాగితాన్ని కాగితం అయింది. అసలు నిజంగా చెప్పానంటే మన తెలంగాణ తెలుగులో కానీ ఆంధ్ర తెలుగులో కానీ 2 భేదాలు ఉంటాయి. నేను భాష మీద పోతాం, కవిత మీద ఏం మాట్లాడతాం. ఆయన నేను ఇద్దరం దుర్మార్గం మంచిది కాదంటున్నా కదా. ఈ కవిత మీద కంటే ఒక విషయం అకాడమిక్ మాట్లాడుకున్నాను. ఇక్కడ ఏమైందంటే మన తెలంగాణ తెలుగులోనేమో ఉర్దూ పదాలు ఎక్కువ మిక్స్ అయింది. జల్దీ పోయి అది దర్వాజా పెట్టిరారా అంటాం. జల్దీ పొయ్యి ఒకటి తప్ప తెలుగు దర్వాజా పెట్టిరా అంతే కదా. దర్వాజా బంద్ చేసిరా అంటాం. ఇంకా గట్టిగా మాట్లాడతారు. బంధు జల్దీ అన్ని ఉంటాయి కదా, ఉర్దూ పదాలు ఎక్కువ ఉంటాయి. మన ఆంధ్ర తెలుగులో ఏముంటాయి, అన్ని ఇంగ్లీష్ పదాలు ఉంటాయి. ఎస్టర్డే నైట్ మద్రాస్ ఎక్స్ప్రెస్ కి నేను స్టార్ట్ అయినా ఎర్లీ మార్నింగ్ 6:30కి హైదరాబాద్ లో రీచ్ అయినా అంటాడు. ఒక్క తెలుగు పదం ఉంది అలా తప్ప. హైదరాబాద్ ఆంధ్ర తెలుగులో ఇంగ్లీష్ పదాలు ఎక్కువ ఉంటాయి, తెలంగాణ తెలుగు ఉర్దూ పదాలు ఉంటాయి. పోనీ ఆంధ్ర తెలుగు ఏమైనా ఉర్దూ పదాలు లేకుండా ఉండదంటే చాలా మంది ఆంధ్ర తెలుగులో ఉర్దూ పదాలు ఉన్నాయి. వాళ్ళకి గెలుస్తలేదు గత అంటున్నాను. ఎందుకంటే కాళోజీ నారాయణరావు గారు గతంలో ఏమన్నారంటే ఆయన అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆంధ్ర తెలంగాణ అడ్వకేట్ వేరే కూర్చునేవాళ్ళు అన్నట్టు హైకోర్టు. హైకోర్టు అప్పుడు ఆంధ్రప్రదేశ్ అయినాక హైకోర్టు. ఒక మాట చెప్తాను, ఎందుకంటే ఇది ఆవోతో మాట్లాడమంటే అన్ని మాట్లాడుతుంది. అది కాదు కదా సమస్య, ప్రజలకు అర్థం కావాలి. ఆయన పోతుంటాడట, ఎవడు అన్నాడట ఈయన కవి కదా జర ఈ తెలంగాణలో కూడా జర బాగానే తెలుగు వస్తుంది అన్నాడట. వెనక ఏమంటిరా మీరు మాట్లాడేది తెలుగేనా అని నేను చెప్పిన ఆయన చెప్పుకుంటూ, అరే మీరు దరఖాస్తు అంటారు, దరఖాస్తు తెలుగు కాదు. మీకు జమీందార్ అనే సినిమా వచ్చిందా, జమీందార్ ఉర్దూ పదాలు, జమీందార్ తెలుగు కాదు అని 100 పదాలు చెప్పినాడు. ఇదిరా మీ తెలుగు కాదు, ఇంగ్లీష్ ఉంటుంది మీకు. మీరు తెలుగు పదాలు అనుకొని ఉర్దూ పదాలు వాడుతున్నారు, అవన్నీ కూడా తెలుగు పదాలు కావాలి. నేనేమంటున్నానంటే భాష సంకరం కాకపోతే భాష పరిపుష్టం కాదు, భాష సంకరం కావాలి. సంకరం ఎట్లయితుంది, తమిళనాడు బాటలో ఉన్న చిత్తూరులో అన్ని సొల్లు అంటాం. సొల్లు ఏంటి, తమిళ భాష, తమిళం భాష. సొల్లు అంటే చెప్పు అనే ఉద్దేశం కదా. సొల్లు వాడు అంటాం మనం, అంటే సొల్లు అంటే తప్ప మనం వాడుతున్నాం కదా అక్కడ. రైట్ రామ్మోహన్ గారు, ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ సార్, ఎస్. ఒక మాట నేను చెప్పండి. నేను ఇప్పుడు మీరు కేవలం కాంట్రవర్సీ చేద్దామంటే నేను మాట్లాడను. కాంట్రవర్సీ అని కాదు సార్, అంటే సబ్జెక్ట్ వేరుగా వెళుతుంది. ఇప్పుడు మీరు చెప్పింది భావన అర్థమైంది. ఇంకొకరు కూడా మాట్లాడాక మీరు మాట్లాడితే కానీ మళ్ళీ మాట్లాడతాను. ఒక నిమిషం నేను చెప్తున్నా. ఆశా సంకరం ఎట్లా అంటే కర్ణాటక బార్డర్లో ఉన్న అనంతపురము, కర్నూలు, రంగారెడ్డి, మెదకు ఆ ప్రాంతంలో కన్నడ భాషలు వస్తాయి. కానీ పైకి పోతే మహారాష్ట్ర భాష మన ప్రభావం చూపెడుతుంది. మీరు ఇప్పుడు కేవలం ఇరుపు కాగితం అనే సినిమా పేరు రాగానే మాట్లాడినోడు ఒకడెవడో ఆకతాయి దాని మీద పోస్ట్ పెట్టిండు. మాకు అర్థమైతే లేదు, దీన్ని తెలుగులో డబ్బింగ్ ఉంటుందా, తెలుగులో ఏమైనా టైటిల్ చేస్తారా అన్నాడు. వాడు దుర్మార్గుడు, పిచ్చివాడు అంటున్నాడు. ఆ పిచ్చివాడు వాడు ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇంతమంది బదనాం కావద్దు కదా. అందుకనే కొన్ని పదాలకు కలిసి ఉంటాయి. అంటే మళ్ళీ చెప్తాను. అంటే సార్ ఒక పామరుడికి అర్థం కాకపోవచ్చు కదా, అన్నీ తెలిసి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు అలాంటి దాని గురించి అర్థం తెలిసి పరోక్షంగా అర్థం కానట్టుగా రాజకీయంగా వాడుకోవటాన్ని ఎలా చూస్తారు? నేను అదే చెప్తున్నాను సార్, మాట్లాడొద్దు అంటున్నాను. అటువంటి మాట్లాడొద్దు అంటున్నాను. దీన్ని ఎక్కువ చేయకండి అంటున్నాను. ఇంకో మాట చెప్తాను, మీరు అడిగింది కానీ చెప్తున్నాను. ప్రముఖులు మాట్లాడేటప్పుడు అందుకని నేను చాలా బ్యాలెన్స్ గా మాట్లాడుతున్నా. ఆశా సంక్రమం అవుతుంది. ఇప్పుడు ఆదిలాబాద్కి పోయినాం అనుకోండి, ఒక నేను గిట్ట పోయినా పోతే ఏమన్నట్టు తెలుసా, ఒక ఆయన ఉండి సార్ పైలోడేమో వచ్చింది సార్, దూసరోడేమో వస్తున్నాడు సార్, తీసిరోడు అస్సలు రాడు సార్, లఘుషీరు వస్తాడు సార్ అన్నాడు. నాకు ఏం అర్థం కాదు. నేను అడిగిన తెలంగాణ కదా, అడిగితే ఏమన్నాడంటే సార్ పైలోడు అంటే మొదటిరోడు వచ్చిండు అంటే వచ్చిండు, మళ్ళీ వచ్చాడన్నా వచ్చిండన్నా వరాల తెలుగు ఒకటేనన్నా శ్రీరామ్ రెడ్డి. నేను అంటే ఏంటంటే కొన్ని పదాలలో అచ్చ తెలుగు ఇంకా మీరి తెలంగాణలో అంటున్నా. నేను గరికపాటి నరసింహరావు గారు ఏమన్నారంటే వచ్చిండ్రు అంటారు, వచ్చిండ్రు అని ఎంతో రాండ్రి పోండ్రి అంటారు కదా, తప్పు అంటున్నారు. అసలు రాండ్రి పోండ్రి కరెక్ట్ అట. ఆయన చెప్పింది అంటే రండి పొండి కాదట, రాండ్రి పొండి అంటే
అచ్చులు హల్లుడు అయితే హల్లుడు అచ్చులు అయితే ఏమైతే చెప్పిండు. పండితుడు కదా ఆయన చెప్పిండు కదా. నాకు అర్థం కాక అడిగితే చెప్పిండు. పైలోడు అంటే మొదటోడు వచ్చింది సార్, రెండోడు ఏమో వస్తాడు సార్, మూడోడు లవ్ ఉషీర్ అంటే లవ్ అనేది ఉషీర్ అనేది రెండు బాగాడి పదాలు కలిపిండు. అంటే ఎందుకు మనం ఒరిస్సా పోతాం సార్, మనకు శ్రీకాకుళం బేగిరారా అంటారు. బేగిరారా అంటే ఏంటి? వేగంగా రమ్మని అర్థం. నేను మొత్తం రాష్ట్రం తిరుగుతా లక్ష్మణ్, మొత్తం నాకు అన్ని భాషలు వచ్చాయి. ఏమంటే బేగిరారా అంటే బేగి ఎందుకు వచ్చింది, వేగం ఎందుకు రాలే, మరి వేగి ఎందుకు రాలే అంటే పశ్చిమ బెంగాల్ వాళ్ళకు ఒరిస్సాలకు వా వలకరాదు. వాళ్ళకు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, వాళ్ళకి వా వలకరాదు. కనుక వేగిరా అయింది. అందుకనే ఆంధ్ర పదాలన్నీ తెలంగాణకు అర్థం కావాలండి, తెలంగాణ పదాలు ఆంధ్రాలకు అర్థం కావాలండి. ప్రతి 100 కిలోమీటర్లకు మాండలికం మారుతుంది. వత్తండి అంటాం. అసలు యాక్చువల్ గా వత్తండే కరెక్ట్. రైట్ సార్, రైట్ సార్, రైట్. వస్తుంది. యా మీ అభిప్రాయం అర్థం